అందరికీ మరణాత. దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి 2025 సంవత్సరమునందు ఈ సెప్టెంబర్ నెల 23, 24, 25 తేదీల్లో విజయవాడ వద్ద గన్నవరములో బైబిల్ మిషను మరణాత కన్వెన్షన్ హాల్లో బైబిల్ మిషను స్త్రీల మహాసభలు ఏర్పాటు చేయబడ్డాయి. బైబిల్ మిషన్ గన్నవరానికి చెందినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రకటన, మీ సంఘాలలో ఉన్న స్త్రీలని వారిని మీరు ప్రోత్సహించండి, వారందరూ కూడా పాల్గొనేటట్లుగా ప్రోత్సహించండి. ఎన్నో విషయాలు దేవుని వాక్యము ద్వారా నేర్చుకోవడము, అలాగే అధికారులు, అలాగే అనేక మంది దైవ సేవకురాండ్రు ఆ యొక్క 3 దినాలు కూడా పరిశుద్ధాత్మ శక్తితో దేవునికి వాక్యాన్ని అందించడం జరుగుతుంది. బలమైనటువంటి ధ్యానము, స్తుతి కార్యక్రమాలు ఆయనతో ఆత్మీయముగా బలంగా 3 దినాలు జరిగించబడుతున్నాయి కనుక స్త్రీలైన వారందరూ కూడా, అలాగే బైబిల్ మిషను గన్నవరానికి చెందిన ప్రతి సంఘములో ఉన్న స్త్రీలైన వారందరూ, ఈ గుత్తి బైబిల్ మిషను గుత్తికి చెందిన ప్రతి ప్రాంతానికి చెందినటువంటి బైబిల్ మిషన్ సంఘాల్లో ఉన్న స్త్రీలైన వారందరూ కూడా సభలో పాల్గొనండి. అలాగే ఇతర మిషన్ల వారు కూడా ప్రేమతో అందరికీ ఆహ్వానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఎవరు వచ్చినా వారిని మేము ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. ప్రతి ఒక్కరి కార్యక్రమాలు పాల్గొని దేవుని శక్తిని మీరు పొందుకోవచ్చును. అలాగే ఆ అపవాది స్త్రీని వాడుకున్నాడు పాపములు పడవేయడానికై. అయితే దేవుడు స్త్రీని వాడుకున్నారు పాపములో ఉన్న మనిషిని పరిశుద్ధునిగా చేయడానికై. దేవుడి లోకానికి రావడానికి స్త్రీ గర్భాన్ని దేవుడు కోరుకున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. 2 రకములైన పరిస్థితులు స్త్రీల్లో కనబడుతున్నాయి. నీవే పరిస్థితుల్లో, స్త్రీలైన వారు ఏ పరిస్థితిలో మనం ఉన్నామో, అపవాది చేత వాడబడుతున్నామా లేక దేవుని కొరకు వాడబడుతున్నామా, ఈ విషయాన్ని గమనించి ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి. ఆ కార్యము నీ కుటుంబంలో సంపూర్ణముగా చేయబడ్డానికై స్త్రీల కొరకే ఏర్పాటు చేయబడినవి. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనములో, సియోను సువార్త ప్రకటించుచున్నదన్న ఉన్నత పర్వతమెక్కుము అని వ్రాయబడి ఉన్నది. బైబిల్ మిషన్ స్త్రీల సభల్లో వాక్యోపదేశము చేయడానికై అనేక మంది దైవ సేవకురాళ్ళకి అంశాలు ఇవ్వబడ్డాయి. వాటన్నిటిని కూడా వారు ప్రిపేర్ అవ్వండి. ముఖ్యముగా మీరు సన్నిధిలో ఉండండి. సువార్త ప్రకటించేవారు దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొద్ద నుండి అందుకోవాలి. ఆత్మ నడిపింపుతో దేవుని వాక్యాన్ని తెలియచేయాలి గనుక ఖచ్చితంగా మీరు 1 గంట మీకు ఇచ్చిన అంశముపై మీరు సన్నిధిలో ధ్యానము చేయండి, కనిపెట్టండి. అలాగే మీ సంఘముతో పాటు మీరు పాల్గొనండి. సంఘములో ఉన్న స్త్రీలను వారితో పాటు మీరు పాల్గొనండి. మొదటి దినమునకే ప్రతి దైవ సేవకురాలు ఇక్కడ ఏకీభవించాలి, విషయాన్ని గమనించాలి. దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత.